హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూస్తే అయినా సరే మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే మీ సిట్యుయేషన్స్ కోసం క్లియర్‌గా తెలుసుకోవాలి అని చెప్పి అనిపిస్తే మీరు నన్ను ప్రైవేట్ రీడింగ్స్ కోసం కాంటాక్ట్ చేయొచ్చు. సో, డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. డీటెయిల్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి. సో, ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కానీ, డిస్టర్బెన్సెస్ కానీ అవి క్లియర్ అవుతాయా? అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో డెఫినెట్‌గా ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటుందండి. అదేంటంటే కొంత కాంప్లికేటెడ్‌గా ఉండొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే సింపుల్ అవ్వచ్చు. బట్ ఏదైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్యలో కానీ ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే అవి ఏమైనా సరే వచ్చే రోజుల్లో క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా? నాకు తెలిసి ఇలాంటి రీడింగ్ మన ఛానల్‌లో ఎప్పుడు చేసినట్టు లేను నేను. మేబీ చేసి కూడా ఉండొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తే మీలో చాలా మందికి యూజ్ అవుతుందని అనిపించింది. సో, అసలు ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం. యూనివర్స్ మీకేం చెప్తుంది ఏంటి అనేది. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలు మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ కానీ, డిఫరెన్సెస్ కానీ వచ్చే రోజుల్లో క్లియర్ అవుతాయా? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, అసలు చాలా రోజుల నుంచి ఈ రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ లేదండి. దానికి రీజన్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని పాజిటివ్‌గా ఆలోచించే దానికంటే నెగెటివ్‌గా ఆలోచించింది ఎక్కువైపోయింది. యాక్చువల్‌గా రిలేషన్‌షిప్‌లో పెద్దగా డిస్టర్బెన్సెస్ ఏం లేవు. కాకపోతే ఇద్దరు వ్యక్తులు ఏంటంటే కాంప్లికేటెడ్‌గా ఆలోచించినప్పుడు, లేకపోతే ప్రతిదానికి కూడా నెగెటివ్‌గా ఆలోచించినప్పుడు ఆటోమేటిక్‌గా నెగెటివ్‌గానే కనిపించడం జరుగుతుంది. సో, ఇక్కడ కూడా అదే జరిగిందేమో అని నాకనిపిస్తుంది. అంటే ఒక్కటి మాత్రం నిజం అండి. నేను ఈ రీడింగ్ ఏంటంటే, ఆ వ్యక్తి గురించి చేయట్లేదు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ క్లియర్ అవుతాయా అని చేస్తున్నాను. కాబట్టి నేనేంటంటే, ఇక్కడ ఇద్దరికీ రిలేటెడ్‌గానే మాట్లాడతాను. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, రిలేషన్‌షిప్‌లోనేంటంటే, డిస్టర్బెన్సెస్ అయితే మాత్రం ఉన్నాయండి. ఆ డిస్టర్బెన్సెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోకపోవడం, ఒకళ్ళలో ఉన్న నెగెటివ్ థింగ్స్ ఇంకొకళ్ళు చూడడం, అంటే హ్యాపీగా ఉండాల్సిన రిలేషన్‌షిప్ అనేది ఆ రకంగా డిస్టర్బ్ అయింది. ఇక్కడేంటంటే ఈ వ్యక్తికి ఇవ్వడానికి మీ దగ్గర చాలా ఉందండి. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తికి కూడా మీకివ్వడానికి చాలా ఉంది. కాకపోతే అది ఇచ్చే ఆలోచనలో ఎవరు లేరు. ఇంతవరకు అయిపోయిన దాని కోసమే ఆలోచించుకొని ఉండడం వల్ల రిలేషన్‌షిప్ ఏంటంటే ఈ రకంగా డిస్టర్బ్ అయ్యింది అని చెప్పొచ్చు. అంటే ఇది పాస్ట్‌లో జరిగిందండి. మొత్తానికేంటంటే అప్పటికి కూడా ఇద్దరూ ఏంటంటే విడిపోవాలి, దూరంగా ఉండాలి అని అనుకోలేదు కానీ, కలిసుండాలి అనే ఆలోచనే ఉంది కానీ, బట్ స్టిల్ ప్రయారిటీస్ ఏంటంటే ఇప్పటికి కూడా ఇంకా రియలైజ్ అవ్వలేకపోతున్నారండి. అంటే ఆ వ్యక్తికి మీరు ప్రయారిటీ అనే క్లారిటీ లేదు. అట్ ద సేమ్ టైమ్ మీకు కూడా ఆ వ్యక్తే ప్రయారిటీ అనే క్లారిటీ లేదు. అయితే ఇక్కడ ఆ కమిట్మెంట్ మిస్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఫినాన్సెస్ కూడా ఎందుకో ఇన్వాల్వ్ అయ్యాయండి. అంటే ఆ వ్యక్తికి మీతో ఫినాన్షియల్‌గా ఏదో ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఆర్ మీకు ఆ వ్యక్తితో ఫినాన్షియల్‌గా ఏదో ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో, దీనివల్ల కూడా ఏంటంటే ఆ క్లారిటీ అనేది రావట్లేదు. ఫినాన్సెసే ఇంపార్టెంట్ అనుకుంటున్న సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. సో, ఇలా ఏంటంటే డిఫరెంట్ యాస్పెక్ట్స్ కనిపిస్తున్నాయండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ అనేవి జరిగితే ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ముందుకు మూవ్ అయినా మళ్ళీ డిస్టర్బెన్సెస్ వస్తాయి. మళ్ళీ కూడా ఈ రకంగా ఇద్దరి మధ్యలో కూడా ఫైట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ జరుగుతాయి అనే ఫీల్‌లో ఉన్నారండి. నేనిక్కడ క్లియర్ కట్‌గా ఒకటే చెప్తాను.
ఈ రిలేషన్‌షిప్‌లోని ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ అనేవి అన్నెసెసరీ అనమాట. కేవలం ఏంటంటే మైండ్‌లో వస్తున్న అన్నెసెసరీ థాట్స్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కానీ, యాక్చువల్‌గా ఆ వ్యక్తికి మీరంటే ఏంటో తెలుసు. మీకు ఆ వ్యక్తి అంటే ఏంటో తెలుసు. అయినా సరే ఇద్దరు ఏంటంటే ఒక కన్క్లూజన్‌కి రాలేకపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, ఇక్కడేంటంటే అలా అని చెప్పి ఈ వ్యక్తిని మీరు జడ్జ్ చేయడం కానీ, ఆ వ్యక్తి మిమ్మల్ని జడ్జ్ చేయడం కానీ, ఇవే చేస్తే మాత్రం డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అనేది ఎలా ఉంటుందంటే, మళ్ళీ కలిసినా సరే మళ్ళీ డిస్టర్బెన్సెస్ వస్తాయండి. బట్ ఒకటి మాత్రం నిజం, ఈ వ్యక్తికి మీకు డిఫరెన్సెస్ సార్ట్ ఔట్ అవుతాయా అనేదే మీ స్ట్రెయిట్ క్వెషన్ అయితే సార్ట్ ఔట్ అవుతాయి. మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, వచ్చే రోజుల్లోని ఇవి క్లియర్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. నిజానికి అది ఇప్పుడు సిట్యుయేషన్ అనేది ఇంపాసిబుల్‌గా అనిపిస్తున్నా ఆర్ మళ్ళీ ఇద్దరు ముందుకు మూవ్ అయినా సరే, ఇద్దరు ఫైట్ చేసుకోవడం కానీ, ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కానీ, మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు జడ్జ్ చేసుకోవడం కానీ, ఇలాంటివి జరుగుతాయేమో అనే భయం మీకున్నా సరే, ఒకటి మాత్రం నిజమండి. అవన్నీ కూడా ఒకళ్ళకొకళ్ళు క్రియేట్ చేసుకుంటున్నవేనండి. కలిసి ఉండాలి అనుకుంటే ఇవేమీ ఉండవు. బట్ కలిసి ఉండాలి అని కాకుండా, కలిసి ఉంటే డిస్టర్బెన్సెస్ ఏంటి అని ఆలోచిస్తే మాత్రం ఇవన్నీ కూడా ఉంటాయి. సో, ఇక్కడ ఒకటే చెప్తాను నేను. అదేంటంటే ముందు ప్రయారిటీస్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ ఆ వ్యక్తికి వాళ్ళ ప్రయారిటీస్ ఏంటో తెలియట్లేదు. వాళ్ళే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారని మీకు అనిపిస్తే, మీ వైపు నుంచి మీరు క్లారిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఒక్కళ్ళ వైపు నుంచి సిట్యుయేషన్‌లో క్లారిటీ ఉన్నా సరే, ఈ ప్రాబ్లమ్ ఉండదండి. అంటే మీరు అనుకోవచ్చు మీకు ఫుల్‌గా క్లారిటీ ఉంది. అయినా సరే డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అని. నిజానికి మీకు కూడా క్లారిటీ లేదు. మీకు కూడా మీ ప్రయారిటీస్ ఏంటి అనేది తెలియట్లేదు. ఆ వ్యక్తికే అని మీరు అనుకోవడానికైతే లేదు. సో, అందుకే ఇక్కడేంటంటే రిలేషన్‌షిప్ అనేది ఇంకా బెటర్ అవ్వలేదండి. బట్ వచ్చే రోజుల్లో మాత్రం హై ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ మీరేంటంటే ఒక 95% ఛాన్స్ అని కూడా అనుకోవచ్చు. డెఫినిట్‌గా ఏంటంటే ఆ వ్యక్తి మీరు అయితే మాత్రం కలవడానికి, ఇవన్నీ సార్ట్ ఔట్ చేసుకోవడానికి, మళ్ళీ హ్యాపీగా ఇద్దరు ట్రావెల్ అవ్వడానికైతే వర్కౌట్ అవుతుందండి అవన్నీ కూడా. ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. బట్ ఆ ఛాన్స్ అనేది మీరే తీసుకోవాలని చెప్తాను. సో, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే పేషెన్స్ అవసరం. టైం అనేది అవసరం. ఇద్దరూ ఏంటంటే కొంత టైం తీసుకోవాలి. కొంత పేషెన్స్‌తో వ్యవహరించాలి. ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకళ్ళు అది వినాలి. అట్ ద సేమ్ టైమ్ మాట్లాడేటప్పుడు ఫైట్ చేసుకోవడం కోసం మాట్లాడకూడదు. ఆర్ ఒకళ్ళనొకళ్ళు జడ్జ్ చేసుకోవడం కోసం మాట్లాడుకోకూడదండి. అలా అని చెప్పి ఇక్కడేంటంటే ఒకళ్ళు మాట్లాడుతుంటే సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదు కానీ, బట్ ఆన్సర్ చెప్పడం వేరు, ఫైట్ చేయాలనుకోవడం వేరు. రెండిటికి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంది. సో, మాట్లాడడానికి ట్రై చేయండి. ఏదో వాళ్ళు అంటే అంటున్నారని చెప్పి దానికి ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ చెయ్యాలని మాత్రం మీరు రెస్పాండ్ అవ్వకపోతే మంచిది. ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే కొంత టైం తీసుకొని మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే థింగ్స్ అయితే బెటర్ అవుతాయండి. ఇద్దరి మధ్యలో ఉన్న ఈ డిస్టర్బెన్సెస్ అనేవేంటంటే క్లియర్ అవుతాయి. బట్ అది కంప్లీట్‌గా మీ ప్రయారిటీస్ ప్రకారమే ఉంటుంది అని చెప్పొచ్చు. ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఇది సార్ట్ ఔట్ అయ్యే సిట్యుయేషన్ కాబట్టి నాకేంటంటే ఎక్కువ డెప్త్‌గా మెసేజెస్ ఏమి కనిపించట్లేదు. కేవలం ఏంటంటే ఇద్దరి మధ్యలో థింగ్స్ వర్కౌట్ అవుతాయా లేదా అనే ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. ప్లస్ అంటే ఎవరికి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే రిలేషన్‌షిప్‌లో బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు. అలా అని చెప్పి ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ప్రిటెండ్ చేసుకుంటూ లేకపోతే ఒకళ్ళకు ఒకళ్ళు భయపడి ఉండాల్సిన అవసరం అయితే లేదండి. ఫ్రీగా ఉండొచ్చు. ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. మైండ్ సెట్ అనేది కొంత చేంజ్ అవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆ వ్యక్తి మీద ఇష్టం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి కోసం మీరేంటంటే ఆ టైం ఇస్తారండి. ఆర్ ఆ వ్యక్తి ఒక మాట అంటున్నా సరే మీరేంటంటే ఆ వ్యక్తి ఆ మాట అంటున్నారు కాబట్టి, అది మీరు కాదు అని మీరు చెప్పడానికి ట్రై చేస్తారు. బట్ మీరేంటంటే ఆ వ్యక్తి ఆ మాట అన్నారని వాళ్ళకి తిరిగి మీరు మాట అనడం కానీ, వాళ్ళు ఆ మాట అనేసారని మాత్రమే మీరేంటంటే దానికే రియాక్ట్ అవ్వాలని మాట్లాడితే ఇంకా ఇక్కడ ఎవరు ఏం చేయలేరు. సో, అలాంటివి ఇక్కడ మారితే బావుంటుందండి. ప్లస్ ఫినాన్సెస్ విషయంలో కూడా ఇద్దరు కూడా కొంచెం క్లియర్ కట్‌గా మాట్లాడుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది కూడా ఇక్కడ ఒక ప్రాబ్లమ్ లాగా నాకు అనిపించింది. నేను ఇందాకే చెప్పాను. సో, మళ్ళీ మళ్ళీ ఆలోచించుకొని మాట్లాడడం అయితే బెటర్ అండి. అండ్ అసలు చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. ఈ రిలేషన్‌షిప్‌లో స్ట్రాంగ్ న్యూ బిగినింగ్స్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. ఇది మీకే గైడెన్స్. సో, మీ వైపు నుంచి మీరేంటంటే ఎఫర్ట్స్ పెట్టండి. మీ వైపు నుంచి మీరు ట్రై చేయండి. గివ్ అప్ అయితే చేయొద్దండి అంత ఈజీగా. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో మీకు గివ్ అప్ చేసేయాలనే అనిపిస్తది. మీ మైండ్ అంతా కూడా ఏంటంటే పాస్ట్‌లో జరిగిపోయిన నెగటివిటీతోనే ఫిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీరేంటంటే బ్రైట్ సైడ్ చూడలేరు. యాక్చువల్‌గా పాస్ట్‌లో కూడా మీరు ఆ బ్రైట్ సైడ్ చూడలేదు కాబట్టే సిట్యుయేషన్ అనేది ఇక్కడి వరకు వచ్చింది. అలా అని చెప్పి ఆ వ్యక్తి చూసారని కాదు. ఆ వ్యక్తి అదే చేశారు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఇద్దరిలో ఒకళ్ళైనా సరే కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. అది కూడా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని
రీడింగ్ ఏమైనా చెప్పినప్పుడు మాత్రం అవుతుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తి విషయంలో ఫస్ట్ నెగెటివ్‌గా ఆలోచించడం మానేయండి. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్‌లో కూడాను మీరేంటంటే వాళ్ళని అదే పనిగా నెగెటివ్‌గా థింక్ చేయాల్సిన అవసరం లేదండి. కొంత పాజిటివ్‌గా కూడా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇద్దరి మధ్యలో కూడా ఎప్పుడు ఫైట్స్, ఆర్గ్యుమెంట్సే జరిగుండవు కదా! ఇద్దరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ కూడా ఉండొచ్చు కదా! ఇద్దరు కూడా అంటే కలిసి తిరిగినవి కూడా గుర్తు రావచ్చు కదా! సో ఇవి గుర్తొస్తే ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తి మీద మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. ఆ వ్యక్తితో ఉండాలి అనే కోరిక ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ చూస్తున్నారో డిఫరెన్సెస్ సార్ట్ ఔట్ అవుతాయా లేదా అని, సో మీకేంటంటే సార్ట్ ఔట్ అవ్వాలనే మనసులో ఉన్నట్టు. ఈవెన్ అది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయ్యి ఉండొచ్చు. బయటకి మీరు యాక్సెప్ట్ చేయలేకపోయినా. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు వాళ్ళతో కలవాలి అనే కోరిక ఉంది కాబట్టి వాళ్ళని ఒక నెగెటివ్ పర్సన్ లాగా చూడడం మానేయండి. అంటే మీ స్టోరీలో వాళ్ళు విలన్ కాదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రిలేషన్‌షిప్ ఏదైనా అవ్వచ్చు. బట్ ఏంటంటే ఫినాన్సెస్ గురించి కొంచెం క్లియర్‌గా మాట్లాడుకొని ఇద్దరి మధ్యలోని ఎక్కడైతే డిఫరెన్సెస్ ఉన్నాయో అది మీరు సార్ట్ ఔట్ చేయడానికి ట్రై చేయండి. ఇనీషియల్‌గా ఒకటి మేబీ వాళ్ళు పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. బట్ మీరు పాజిటివ్‌గా ఉంటే సిట్యుయేషన్ మారదు అని మీరు అనుకోవడానికి లేదండి. డెఫినిట్‌గా మారడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ ఇద్దరి మధ్యలో కూడా ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతాయి అని చెప్తుందంటే అవుతదంతే. సో మీరేంటంటే ట్రై చేయండి. న్యూ బిగినింగ్స్ అయితే నాకు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. బట్ మీరు కూడా ఆ ఛాన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దానికి మీరు ముందు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండడం మంచిది. మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. మీ థాట్స్ ఎప్పుడైతే స్టేబుల్‌గా ఉంటాయో మీ యాక్షన్స్ కూడా స్టేబుల్‌గా ఉంటాయి. మీరేంటంటే ఏదైతే చేయాలనుకుంటారో అదేంటంటే హార్ట్‌ఫుల్‌గా చేయగలుగుతారు. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు పెద్దగా చేసేసేదేం లేదు కానీ ముందు మీరు స్టేబుల్‌గా ఉండి, స్టేబుల్‌గా ఆలోచించి, స్టేబుల్‌గా ఏదైనా చేయడానికి ఒక ప్రయత్నం కానీ చేస్తే, ఆ వ్యక్తి వైపు నుంచి ఫస్ట్ రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూసుకొని, దాని ప్రకారం మళ్ళీ మీరు ప్లాన్ చేసి కానీ, కొంచెం వర్కౌట్ చేసుకుంటే థింగ్స్ ఈజీ అయిపోతాయండి. మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అయితే క్లియర్ కట్‌గా సార్ట్ ఔట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది మాత్రం నేను చెప్పగలను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ ఆర్ డిఫరెన్సెస్ అనేవి క్లియర్ అవుతాయా? సో ఏమైనా దానికి ఛాన్సెస్ ఉన్నాయా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ రిలేషన్‌షిప్‌లోని చాలా పాజిటివిటీ ఉందండి. ఒకళ్ళంటే ఒకళ్ళు అంటే చాలా ఇష్టపడినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే ఈ వ్యక్తి ఉంటేనే రిలేషన్‌షిప్ అనేది కంప్లీట్ అయిన ఫీలింగ్ అయినా మీకు రావడం కానీ, ఆ వ్యక్తికి రావడం కానీ అది నాకు కనిపిస్తుందండి. అంటే ఇద్దరి మధ్యలో కూడా లవ్ అనేది ఈక్వల్‌గా ఉందని చెప్పొచ్చు. ఆర్ ఇద్దరి మధ్యలో కూడా ఫీలింగ్స్ అనేవి సేమ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే ఎందుకో కానీ మ్యానిప్యులేట్ అయ్యారండి. మీ వ్యక్తే మ్యానిప్యులేట్ అయ్యారని చెప్పడానికి లేదు. డెఫినిట్‌గా ఇక్కడేంటంటే ఇద్దరిలో కూడా కాన్ఫిడెన్స్ ఎక్కువైపోవడం, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు కంట్రోల్ చేయాలని చూడడం కానీ, లేకపోతే ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే కొంతవరకు మీరనుకున్నట్టే వర్కౌట్ అవ్వాలని మీరు, లేకపోతే ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళనుకున్నట్టే వర్కౌట్ అవ్వాలని వాళ్ళు. సో, ఇలా కొంత సిట్యుయేషన్స్ అనేవి ఆ రకంగా డిఫరెంట్‌గా చేంజ్ అయ్యాయేమో అని నాకనిపిస్తుంది. బట్ ఏదైనా సరే మ్యానిప్యులేషన్ ఒకటి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ అంటే వ్యక్తుల్ని ఒకళ్ళనొకళ్ళు కంట్రోల్ చేయాలి అనే ప్రాసెస్‌లో వాళ్ళ వల్ల అవ్వదని వాళ్ళు డిసైడ్ అయిపోయినట్టుగా, మీ వల్ల అవ్వదని మీరు డిసైడ్ అయిపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఎందుకు ఇంకా కంటిన్యూ అవుతున్నాయంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి. ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. మీరు కూడా ఏంటంటే ఆ వ్యక్తిని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. అంటే మీకెలా అనిపిస్తుందంటే ఆ వ్యక్తితో కానీ మళ్ళీ మీరు ట్రావెల్ అయితే ఈ డిఫరెన్సెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. మళ్ళీ కూడా ఆ వ్యక్తి మీకు ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారు. ఆ వ్యక్తి కూడా సేమ్ అండి. మీతో ట్రావెల్ అయితే వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆర్ మిమ్మల్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేరేమో అనే ఫియర్ వాళ్ళకి కూడా ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఇక్కడేంటంటే క్లియర్ కట్‌గా సెపరేషన్‌లో కానీ, బ్రేకప్ సిట్యుయేషన్‌లో కానీ ఉన్నారండి. అలా అని చెప్పి
ఆ వ్యక్తితో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా, ఆ వ్యక్తి మీకు దూరంగా ఉంటున్నారు అనే పెయిన్ కూడా ఉంది. అలానే ఆ వ్యక్తికి కూడా ఉందండి. ఈ థింగ్స్ అనేవేంటంటే ఎండ్ అయ్యి న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయా? అసలు జరగడానికి ఛాన్స్ ఉందా? హోప్ ఎక్కడా కనిపించట్లేదు. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ ఉన్నాయండి. కాకపోతే ఇది లేదు ఆర్ రిలేషన్‌షిప్ అనేది రోజు రోజుకి ఇంకా ఇంకా అంటే డిఫరెంట్‌గా చేంజ్ అవుతుంది. ఇద్దరి మధ్యలో దూరం పెరిగిపోతుంది. సో, ఇంకా దానికి ఎలా హోప్ ఉంటుంది అనే ఫీలింగ్ కూడా మీలో ఉంది. ఆ వ్యక్తికి కూడా ఏంటంటేనండి సేమ్ ఎమోషన్స్ అండి. ఇద్దరూ అంటే ఇక్కడ ఒకళ్ళేంటంటే ఇష్టపడుతున్నారు. ఒకళ్ళేంటంటే ఇష్టపడట్లేదు. ఒకళ్ళేంటంటే దూరంగానే ఉండాలనుకుంటున్నారు. ఒకళ్ళేంటంటే దగ్గరవ్వాలనుకుంటున్నారు. ఇలా ఏం నాకు కనిపించట్లేదు. ఇద్దరు థాట్స్, ఫీలింగ్స్ అండ్ ఇద్దరు అంటే నెక్స్ట్ చేయాలనుకుంటుంది కూడా సిమిలర్‌గా అనిపిస్తుంది నాకు. నిజానికేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో నెక్స్ట్ ఏంటి అనేది కూడా క్లారిటీ లేదండి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. స్టక్ అయిపోయారని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఇది ఎండ్‌లా ఫీల్ అవుతున్నారు. సో, దానివల్ల ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ జరుగుతుందేమో, లేకపోతే థింగ్స్‌ని ఏ వేలో వర్కౌట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే మీ వైపు నుంచి మీరేం చేయాలి? లేకపోతే ఆ వ్యక్తి వైపు నుంచి ఆ వ్యక్తి ఏం చేస్తే మీరు ట్రస్ట్ చేస్తారు? ఇవేమీ కూడా ఇంకా మీకు అర్థం అవ్వట్లేదండి. స్టక్ అయిపోయి ఉన్నారన్న ఫీలింగ్ మాత్రం నాకొస్తుంది. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, వచ్చే రోజుల్లో కూడా ఏంటంటే కొంత మీ థాట్స్ అనేవి ఇలానే ఉంటాయండి. డిఫరెన్సెస్ అనేవి సార్ట్ ఔట్ అవ్వడం అనేది అంత ఈజీలా నాకు అనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఇద్దరు కూడా ఏంటంటే క్లియర్ కట్‌గా సెపరేషన్‌లా ఫీల్ అవుతున్నారు. సో, దానివల్ల ఏంటంటే ఇద్దరు కూడా అన్‌హ్యాపీగానే ఉంటారు. ఇద్దరు కూడా ఈ రిలేషన్‌షిప్‌లోనే ఏంటంటే ఆ బర్డెన్ కానీ, ఆ స్ట్రగుల్ కానీ తీసుకుంటారు. అట్‌లీస్ట్ నేనేంటంటే ఇప్పుడు ఎనర్జీస్‌ని బేస్ చేసుకొని రీడింగ్ చెప్తున్నాను కాబట్టి ఫ్యూచర్‌లో మేబీ సిట్యుయేషన్స్ మారితే నాకు తెలీదు. ఎనర్జీస్ షిఫ్ట్ అయితే ఆటోమేటిక్‌గా మారుతది. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అయితే మాత్రం ఇమ్మీడియేట్‌గా చేంజెస్ వస్తాయని మాత్రం నేను అనుకోవట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ నియర్ ఫ్యూచర్‌లో కూడా చేంజెస్ వచ్చేలాగా నాకు అనిపించట్లేదు. ఇద్దరి మధ్యలో మళ్ళీ ఏంటంటే లవ్ ఉందండి. ఇద్దరి మధ్యలో కూడా ఏంటంటే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనే ఫీలింగ్ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం డిఫరెన్సెస్ ఇద్దరి మధ్యలో చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొంతకాలం ఇది కంటిన్యూ అవుతదని చెప్పొచ్చు. ఇమ్మీడియేట్‌గా చేంజ్ అవుతది. లేకపోతే అట్‌లీస్ట్ నేనేంటంటే ఈ నియర్ ఫ్యూచర్‌లో చేంజ్ అవుతది అని మాత్రం నేను చెప్పలేకపోతున్నాను. చాలా హానెస్ట్‌గా అయితే రీడింగ్ చెప్తున్నానండి. ఎవరు కూడా అంటే డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే చాలామందేంటంటే పాజిటివ్‌గానే వినాలి అనుకున్న వాళ్ళుంటారు. బట్ రీడింగ్ ఎలా ఉంటే దాని ప్రకారమే చెప్పాలి. కన్విన్సింగ్‌గా కూడా చెప్పాలనిపించట్లేదు నాకు. ఎందుకంటే మీకు తెలియాలండి. సిట్యుయేషన్‌లో అసలు ఏంటి? మీరేం చేయగలరు? ఆర్ అసలు రియల్ కాంప్లికేషన్ ఏంటి అనేది తెలియాలని చెప్పి నేనేంటంటే చెప్తున్నాను. సో, కొంతకాలం ఏంటంటే మీ థాట్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకిచ్చే సజెషన్ ఇది. ఎందుకంటే ఆ వ్యక్తి రీడింగ్ చూస్తే డెఫినిట్‌గా ఆ వ్యక్తికి కూడా సేమ్ సజెషనే. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆహ్, థాట్స్‌ని కానీ కంట్రోల్ చేసుకోకపోతే మీ థాట్స్‌లో మీరే ట్రాప్ అయిపోయి మీకు మీరే ఇదొక ఛాలెంజ్‌లా ఫీల్ అవుతారండి. బట్ ఇక్కడ ఛాలెంజ్ అయితే ఏం లేదు. కేవలం ఆ వ్యక్తితో ట్రావెల్ అయితే ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయా? లేకపోతే కంటిన్యూ అవుతాయా? అనే కన్‌ఫ్యూజన్ ఏదైతే ఉందో మిమ్మల్ని బాగా ట్రబుల్ చేస్తది. మెయిన్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకెలా అనిపిస్తుందంటే ఛాలెంజెస్ అనేవి ఇన్నోవేటబుల్ అండి. అంటే ఒకటి ఈ వ్యక్తితో ఇప్పుడు ఇది సార్ట్ ఔట్ అయిపోయినా మళ్ళీ ఇంకేదో ప్రాబ్లమ్ రావచ్చు. అది ఈ వ్యక్తితోనే రావాలని లేదు కానీ లైఫ్‌లో ఇంకేదైనా రావచ్చు. సో, ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయండి. మీ ఒక్కళ్ళకే అంటే ప్రాబ్లమ్ ఉంది అని మీరు అనుకోవడానికి లేదు. ప్రపంచంలో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ థాట్స్‌ని మీరు కంట్రోల్ చేసుకొని మీ సిట్యుయేషన్స్‌ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే ఏది ప్రాబ్లమ్ కాదు. అండ్ ఇంకొకటేంటంటే యూనివర్స్ ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి ముందుకి తీసుకొచ్చిన ఛాలెంజే మళ్ళీ మళ్ళీ తీసుకురాదు. కొత్త ఛాలెంజెస్ తీసుకొస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, ఇఫ్ మీరు ఒక ఛాలెంజ్‌ని కానీ ఫేస్ చేస్తున్నప్పుడు దాన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేసి, అది మీరు కంట్రోల్ చేసి, మీ లైఫ్‌ని గాని బెటర్ చేసుకుంటే, మీకు ఛాలెంజ్ అనేది ఇంకొక వేలో వస్తుంది. దాని అర్థం ఏంటంటే, దీన్ని మీరు చాలా బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేశారు. ఆర్ మీరేంటంటే కంట్రోల్ చేయగలిగారు. సో, మీ స్టాండర్డ్ ఇది కాదు అని చెప్పి, అలాంటి ఛాలెంజెస్‌ని మళ్ళీ తీసుకురాదండి. సో, ఇప్పుడు ఈ వ్యక్తితో మీకేదైతే ఉందో, ఇది మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నాను కదా! ఈ వ్యక్తి విషయంలోని మీకున్న ఇన్‌సెక్యూరిటీస్ కానీ, ఆర్ ఈ వ్యక్తి విషయంలోని పాసిబుల్‌గా నెక్స్ట్ ఏమవుతుంది అనేది కానీ, అవన్నీ కూడా మీరు గెస్ చేసుకోవద్దండి. మీరు గెస్ చేసుకొని మీ మైండ్‌లోనేంటంటే ఇదే థాట్స్‌ని 24/7 రన్ చేయొద్దు. అది ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ అండి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వచ్చే రోజుల్లో కూడాను థింగ్స్ అంత ఈజీగా సెటిల్ అవుతాయి అని నాకు అనిపించట్లేదు అని నేను క్లియర్‌గా చెప్పేయడానికి రీజన్ కూడా అదే.
మీ థాట్స్ కానీ స్టెబుల్గా ఉంటే, మీకు ఒక క్లారిటీ ఉంటే, ఈ రిలేషన్షిప్లో ట్రబుల్స్ అనేవి వస్తాయి ఆర్ రావు అని మీకు మీరు డిసైడ్ అయిపోవద్దు అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఈ వ్యక్తి కాదండి, ఈ వ్యక్తితో సిచ్యువేషన్ ఎండ్ అయిపోయింది అనుకోండి, ఇంకొక వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారనుకోండి, అప్పుడైనా ఛాలెంజెస్ ఉంటాయి కదా. ఆ వ్యక్తితో కూడా ఏ ఛాలెంజెస్ లేకుండా డెఫినెట్గా లైఫ్ లాంగ్ హ్యాపీగానే ఉంటారని మీరు అనుకోవడానికి లేదు కదా. మేబీ ఈ రకంగా ఛాలెంజ్ లేకపోవచ్చు, ఇంకొక రకంగా ఉండొచ్చు. అప్పుడేం చేస్తారు? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్తుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ వ్యక్తితో మీకు ఏ ఛాలెంజెస్ అయితే ఉన్నాయో ఇవి ప్రాపర్గా హ్యాండిల్ చేయండి, ఇవి సెటిల్ చేసుకోండి. ఇక్కడ ఒకవేళ సెటిల్ అయిపోతే ఈ వ్యక్తి మీకు అవసరం లేదు అనుకుంటే మీరు ఇంకొక వ్యక్తిని చూసుకోవచ్చు. బట్ అట్లీస్ట్ ఇలాంటి సిమిలర్ ఛాలెంజెస్ రావు. ఒకవేళ ఇది ప్రాపర్గా హ్యాండిల్ చేయకుండా మీరు ఇంకొక వ్యక్తిని చూసుకున్నా, ఆర్ మీ లైఫ్ని మీరు అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి బయట పెట్టాలి అని ఎస్కేప్ అవుదామని చూసినా, యూనివర్స్ ఏం చేస్తుందంటే మళ్ళీ తీసుకొచ్చి మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్లోనే పెడుతుంది. ఇంకొక వ్యక్తితో అయినా సరే ఇలాంటివే మీరు ఫేస్ చేయొచ్చు. సో మీరు అందుకే ఏంటంటే ఇప్పుడు గివ్ అప్ చేయొద్దు. మీ మైండ్ని మీరు స్టెబుల్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అంటే ఒకటండి, ఇది ఇప్పట్లో సార్ట్ అవుట్ అయ్యేదైతే కాదు, బట్ అట్లీస్ట్ మీరు ట్రై చేయడం వల్ల ఏంటంటే యూనివర్స్ మీ ఎఫర్ట్స్ని చూస్తుందండి. మీరు సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో చూసి ఈ సిచ్యువేషన్కి ఒక క్లోజర్ అనేది ఇస్తుంది అని చెప్పొచ్చు. ఆటోమేటిక్గా మీరేంటంటే దీని నుంచి బయటకు వస్తారు. అప్పుడు మీరు ఇది ఎలా కావాలనుకుంటే అలా వర్కౌట్ అవుతుంది. అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్కి అయినా యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. మీరు కానీ ఈ ట్రస్ట్ ఇష్యూస్ కానీ విడిచిపెట్టేస్తే, ఈ వ్యక్తితోనే మీకున్న ఛాలెంజెస్, మీకు వేరే ఛాలెంజెస్ ఏం లేవు అనే మైండ్ సెట్లో కాకుండా ఇది ఒక లాస్ట్ ఛాలెంజ్, ఇది కూడా మీరు ఫేస్ చేయగలరు. మీ లైఫ్లో మీరు ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశారు, అది ఎంతోమందిని హ్యాండిల్ చేశారు. సో ఇది వాటితో పోలిస్తే నార్మల్లే, ఎందుకంటే మీరు చాలా చూసారు కాబట్టి అనే ఆ మైండ్ సెట్ కానీ డెవలప్ చేసుకొని కొంత హోప్ఫుల్గా ఉండి యూనివర్స్ని కానీ ట్రస్ట్ చేస్తే, ఆర్ అట్లీస్ట్ యూనివర్స్ మీద ఫెయిత్ పెట్టుకుంటే థింగ్స్ అనేవి ఏంటంటే బెటర్ అవుతాయండి. ఇక్కడ నుంచి ఒక 1 or 2 yearsలో అయినా సరే అంతా సెటిల్ అవుతుంది అని చెప్పొచ్చు. అది కూడా మీ మైండ్ సెట్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు, మరి మేము కంట్రోల్ చేసుకుంటాం, ఆ వ్యక్తి కూడా కంట్రోల్ చేసుకోవాలి కదా, ఆ వ్యక్తి కూడా అలా స్టేబుల్గా ఉండాలని. అది మీ డ్యూటీ కాదండి, ఇది మీకు గైడెన్స్ కాబట్టి మీకు సంబంధించినంత వరకు మీరేం చేయాలో అది చూసుకోండి. చాలామంది ఉంటారండి మీలో, అంటే కామెంట్స్ పెట్టిన దగ్గర కూడా కొంతమందిని నేను చూస్తున్నాను. అదేంటంటే మీకు ఇచ్చిన గైడెన్స్ మీరు ఫాలో అవ్వండి. ఆ వ్యక్తికి ఇదే గైడెన్సా, లేకపోతే ఆ వ్యక్తి అలా చేస్తున్నారు ఇలా ఉంటున్నారు అంటే మీ వైపు నుంచి ముందు మీరు ఏం చేయాలో అది చేస్తే, ఎందుకంటే యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నప్పుడు మీరు అది ఫాలో చేస్తే ఆ వ్యక్తి కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతారండి. వాళ్ళ లైఫ్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మీకే అన్నీ క్రియేట్ అవుతాయి అని కాదండి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ వైపు నుంచి మీరు ఫస్ట్ కరెక్ట్గా ఉండండి. మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. ఎందుకు మారదు? ఆటోమేటిక్గా మారుతుంది. నేను చెప్తున్నాను కదా, సిచ్యువేషన్స్ మీ కంట్రోల్లోకి వస్తాయండి. మీరేంటంటే ఈ చేంజెస్ని తీసుకురావడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సార్ట్ అవుట్ చేయడానికి చూడండి. అంటే సార్ట్ అవుట్ అంటే ఆ వ్యక్తితో మాట్లాడేయడం, యాక్షన్ తీసుకోవడం కాదు. ముందు మీ మైండ్ సెట్ని మీరు చేంజ్ చేసుకోండి. మీరేంటంటే అనుమానిస్తున్నంత వరకు, లేకపోతే మీకు భయాలు ఉన్నంత వరకు, లేకపోతే మీరు ఆ దారిలోకి వెళ్తే ఏమవుతుందో అనుకొని, అంటే కొంత వేరేగా థాట్స్ ఉన్నప్పుడు ఆ థాట్స్ని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు అర్థమవుతుంది. నేను చెప్పాను కదా, టైం పీరియడ్ కూడా చెప్పేశాను. యాక్చువల్గా నేను ఏంటంటే టైం పీరియడ్ చెప్పడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను, ఎందుకంటే జనరల్ రీడింగ్ కాబట్టి చెప్పలేం. బట్ ఒరిజినల్గా అయితే సిచ్యువేషన్ ప్రకారం నాకు ఇలా కనిపిస్తుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న ఈ డిస్టర్బెన్సెస్ ఆర్ డిఫరెన్సెస్ అనేవి క్లియర్ అవుతాయా, అసలు అది మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చా, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్గా ఈ రిలేషన్షిప్లోని అసలు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవాలని చూసారండి. అంటే అది కంట్రోలింగ్ అనే మాట కంటే కూడా ఈ రిలేషన్షిప్ని, ఈ వ్యక్తిని ప్రొటెక్ట్ చేయాలని మీరు, ఆ వ్యక్తి కూడా అంటే రిలేషన్షిప్ని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి అనే ప్రాసెస్లోని ఒకరినొకరు కంట్రోల్ చేసుకున్నారు, ఒకరికొకరు డామినేట్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. అది ఇక్కడ ప్రాబ్లం అండి. ఇద్దరిలో కూడా ఏంటంటే ఆ మస్కులిన్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. యాక్చువల్గా ఇద్దరు వ్యక్తిత్వాలు పూర్తిగా వేరు.
కాకపోతే ఈ కంట్రోల్ చేసిన దగ్గర ఇదే లవ్ అనుకోని చూపించుకున్న దగ్గర మాత్రం ప్రాబ్లమ్ అయింది. నాకైతే అలా కనిపిస్తుంది సిట్యుయేషను. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ప్రతిదీ కూడా మీరే ఇనిషియేట్ చేయాలి, మీరే కంట్రోల్ చేయాలి అని మీరనుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి కూడా అలానే అనుకున్నారండి. అది ఇక్కడ ప్రాబ్లమ్ అయింది. అంటే లవ్ లేదని కాదు. ఇద్దరు కూడా ఏంటంటే సేమ్ టైప్‌లో లవ్ చూపించాలి అనుకున్నారు. సేమ్ టైప్‌లో థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వాలనుకున్నారు. కానీ లీడ్ అనేది ఇద్దరు తీసుకోవాలనుకున్నారు. అది ప్రాబ్లము. లీడర్ అనేవాళ్ళు ఒక్కలే ఉండాలండి. ఇద్దరు లీడర్స్ అవుతాము అంటే కష్టం. అలా అని చెప్పి ఇక్కడేంటంటే ఒకళ్ళు స్లేవ్ అవ్వాలి, లేకపోతే ఒకళ్ళు ఇంకొకళ్ళకి సరెండర్ అవ్వాలని నేను చెప్పను కానీ, రిలేషన్‌షిప్‌లోనేంటంటేనండి మ్యూచువల్ అండర్‌స్టాండింగ్, మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉండాలండి. ఇక్కడేంటంటే ఈ వ్యక్తి అంటే రెస్పెక్ట్ ఉంది. ఆ వ్యక్తికి మీరంటే రెస్పెక్ట్ ఉంది. బట్ అండర్‌స్టాండింగ్ అనేది లేదు. అది పెద్ద ప్రాబ్లమ్ అండి. ఎందుకంటే ఆ వ్యక్తికి మీరు కావాలి. వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకున్నారు. రిలేషన్‌షిప్‌ని కూడా ప్రొటెక్ట్ చేయాలనే అనుకున్నారు. కానీ మీరు కూడా అలానే అనుకోని మీ వైపు నుంచి మీరు కొన్ని చేశారు. కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. వాళ్ళు అదే చేశారు. ప్రాబ్లమ్ అయిపోయింది. సో, దానివల్ల ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా బ్యాక్ ఔట్ అవ్వడానికి కూడా ఇష్టపెట్టుకోలేదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కరెక్ట్. సో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూతోని అంటే మీరు అగ్రీ అవ్వలేకపోతున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూతో వాళ్ళు అగ్రీ అవ్వలేకపోతున్నారు. ఇక్కడ ఏంటంటేనండి రిలేషన్‌షిప్‌లో ఇద్దరికి కూడా కాంపాషన్ లేదండి. ఏదైతే రిలేషన్‌షిప్‌లో ఉండాలో అవేమీ లేవు. ఒక మాటలో చెప్పాలంటే. ఒక్క పదమే చెప్తే అది కరెక్ట్ కాదు అని చెప్పి నేనేంటంటే క్లియర్‌గా మళ్ళీ మెన్షన్ చేశాను. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము ఆ వ్యక్తి వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కరెక్ట్ అండి. మీ వైపు నుంచి మీరు కరెక్ట్. సో, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఎవరు వాళ్ళ తప్పుని తెలుసుకోవడానికి ఇష్టపడకపోతే ఇద్దరు కూడా అంటే ఒకేలాగా ఆలోచించి ఇద్దరు కూడా అంటే వాళ్ళ మాట కోసం వాళ్ళు స్టాండ్ తీసుకుంటే ఇంక రిలేషన్‌షిప్ ఎప్పుడు బెటర్ అవుతుంది? ఇప్పుడు కూడా ఏంటంటే ఆ వ్యక్తికి మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి. మీకు ఆ వ్యక్తి అంటే ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ ఒకళ్ళనొకళ్ళు ట్రస్ట్ చేసే పరిస్థితి లేదు. అలా అని చెప్పి ఆ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు. మీరు ఎమోషనల్ అవుతున్నారు. ఆ వ్యక్తితో మీకు మాట్లాడాలని ఉంది. ఆ వ్యక్తికి కూడా మీతో మాట్లాడాలని ఉందండి. కాకపోతే ఒకళ్ళ మాటలను ఒకళ్ళు ఎంతవరకు ట్రస్ట్ చేయొచ్చు, లేకపోతే మళ్ళీ రిలేషన్‌షిప్‌ని ఎంతవరకు బిల్డ్ చేయొచ్చు అనేది అర్థం అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో కూడా స్ట్రాంగ్ కర్మ అనేది ఉంది. సో, ఆ కర్మ అనేది ఉన్నంత వరకు కూడా ఏమవుతుందంటే, ఒకళ్ళలో లవ్ అనేది ఇంకొకళ్ళు చూడలేరు. ఆర్ ఒకళ్ళ లవ్‌ని ఇంకొకళ్ళు ఫీల్ అవ్వలేరు. పాస్ట్‌లో వాళ్ళేంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి చూడలేదు. ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేయాలని చూసారు అనేది మీరు రియలైజ్ అవ్వలేరు. వాళ్ళు కూడా అంతేనండి. సేమ్. ఆ కార్మిక్ వీల్ ఏదైతే ఉందో అది స్పిన్ అవుతుంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ కర్మని మీరు ఫేస్ చేస్తున్నారు. సో, ఇదేంటంటే ఒక పాయింట్‌కొచ్చిన తర్వాతైనా ఎండ్ అవుతుంది. అంటే ఈ డిఫరెన్సెస్ అనేవి కూడా సార్ట్ ఔట్ అవుతాయి. ఈరోజు సిట్యుయేషన్ ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. మీకు వాళ్ళ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం అనేది వాళ్ళకి లేదు. మీకు లేదు. అట్ ద సేమ్ టైమ్ వచ్చి మాట్లాడినా సరే అంటే ఎవరి మాటల్ని ఎంత ట్రస్ట్ చేయొచ్చు, లేకపోతే అసలు ఎంతవరకు నిజం చెప్తున్నారు అనేది కూడా కొంత అర్థం కాని సిట్యుయేషన్ అనమాట. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తిని కానీ పాస్ట్‌లో వాళ్ళు చేసింది కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఒక పాజిటివ్ వేలో కానీ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఆ వ్యక్తి మీకు అసలు ఈ రిలేషన్‌షిప్‌లో ఏమిచ్చారనేది. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తికి కూడా అంతే. వాళ్ళకి మీరు పాస్ట్‌లో ఏం చేశారు, ఏమిచ్చారు అనేది ఒక పాజిటివ్ వేలో చూస్తే మీరు ఎంత లవ్ చేశారనేది వాళ్ళకి అర్థమవుతుందండి. సో, ఈ పాయింట్ దగ్గరికొచ్చినప్పటికీ ఇది వర్కౌట్ అవ్వట్లేదు అంటే కర్మ వల్ల అది జరుగుతుందంతే. బట్ ఒకటండి ఇది మారుతుందండి. ఏ రోజైతే మీ ఇద్దరు మాట్లాడతారో, ఏ రోజైతే మీ ఇద్దరు ఫేస్ టు ఫేస్ అంటే మీ మనసులో ఉన్నది ట్రాన్స్‌పరెంట్‌గా చెప్పడానికి ట్రై చేస్తారో, అలా అని చెప్పి ఇక్కడ హార్ష్‌గా మాట్లాడడం కానీ, ఇక్కడేంటంటే ఏదో వయలెన్స్ క్రియేట్ చేయడం కానీ, ఆర్గ్యుమెంట్ చేయడం కానీ ఇది కాదండి. జస్ట్ మీ ఒపీనియన్స్ మీరు చెప్పుకోవడం కానీ, అంటే ఆ వ్యక్తి వాళ్ళ ఒపీనియన్స్ చెప్పినప్పుడు మీరు వినడం కానీ చేస్తే, ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లోని మళ్ళీ కూడా ఆ లవ్ అనేది బ్లూమ్ అవుతుంది. అంటే లవ్ కొత్తగా బ్లూమ్ అవ్వడానికి ఏం లేదు. ఆల్రెడీ ఉంది. అయితే ఏంటంటే ఆ లవ్ అనేది బయటికి వస్తుందండి. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా కూడా కొంచెం స్లోగా జరుగుతుంది. బట్ డెఫినిట్‌గా జరుగుతుంది. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఒక్కటి మాత్రం నిజమండి. ఆ వ్యక్తి ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు స్లోగా ఉండొచ్చు. బట్ 100% డెడికేటెడ్‌గా ఉంటారని చెప్పొచ్చు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే రిజాల్వ్ అవుతాయండి. కొంచెం ఏంటంటే ఆ కార్మిక్ డెబ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అవ్వాలండి. సో, అందుకే ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే అరైజ్ అవుతున్నాయి. ఎందుకో కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నా సరే
అంటే ఎక్కువ కర్మ అనే వర్డ్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే కార్డ్స్ కూడా అలా రిలేటెడ్‌గా వస్తున్నాయి. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఇది వర్కౌట్ అవుతుందండి. అదొక్కటి మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే యూనివర్స్ క్లియర్ కట్‌గా చెప్తుంది. కొంచెం ఈ రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ చేయకుండా దీన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే ఏది కూడా డిసైడ్ అయిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి మాక్సిమం ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఒక 95% నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండడానికే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇలా నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంది అంటే ఒక్కటి మాత్రం నిజం. వాళ్ళు ఏ రోజైతే మీతో మాట్లాడతారో, మీరు ఏ రోజైతే మీ మనసులో ఉన్నది కూడా వాళ్ళకి తెలియాలి అన్నట్టుగా మీరు చెప్తారో, అక్కడితోని ఈ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది. అలా అని చెప్పి ఇమ్మీడియేట్‌గా సార్ట్ ఔట్ అవుతుందని చెప్పను కానీ, ఆ వ్యక్తి వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడం కోసం అని చెప్పి మళ్ళీ కూడా ట్రై చేస్తారండి. వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ కానీ ఆ రోజు బయటకు వస్తాయని చెప్పొచ్చు. ఆ రోజు కోసం వెయిట్ చేయండి అంతే. నేను చెప్తున్నాను కదా! ఈ కర్మ అనేది ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత ఎండ్ అవుతుందండి. మీకైతే బెస్ట్ థింగ్సే జరుగుతాయి. కొంచెం హోప్‌ఫుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. మీ థాట్స్‌ని కంట్రోల్ చేసుకోండి. అంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకొక విషయం అర్థమైందండి. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఇంకా కంట్రోలింగ్ కావాలనే అనుకుంటున్నారు. ఇంకా అంటే ఈ రిలేషన్‌షిప్పు అంటే ఇలానే వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారు. అలా వర్కౌట్ అవ్వకపోతే మీరు హ్యాపీగా ఉండలేరు అనే ఒక పర్సెప్షన్‌లో ఉన్నారండి. అది కరెక్ట్ కాదు అని చెప్తాను. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా కూడా అబద్ధమేనండి. మీరు చూసేదానికి, మీరు ఆలోచిస్తున్న దానికి సిట్యుయేషన్ అక్కడ కంప్లీట్‌గా డిఫరెంట్ అని చెప్పొచ్చు. అంటే మీ మైండ్ మీకొక సిట్యుయేషన్‌ని ఒకలా చూపిస్తుంది. బట్ ఒరిజినల్‌గా అది కాదు. కంప్లీట్‌గా వేరనమాట. ఇక్కడ కూడా అంతే. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీ నీడ్స్ ఏంటి? ఆ వ్యక్తి నీడ్స్ ఏంటి? ఇద్దరికీ అంటే ఒకలంటే ఒకళ్ళకి ఎంత ఇష్టం ఉంది? సో, ఈ రిలేషన్‌షిప్‌లో ఎంతవరకు మీరేంటంటే స్టాండ్ తీసుకోవాలి? ఆర్ ఎంతవరకు ఆ వ్యక్తి తీసుకుంటే బావుంటుంది అనే ఈ క్లారిటీ కానీ వచ్చేస్తే, ఈ రిలేషన్‌షిప్‌లో మీరేంటంటే కంట్రోల్ చేయాలని అనుకోరు. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఆ వ్యక్తికి మీరు సపోర్ట్ చేయాలనుకుంటారు. ఆర్ ఆ వ్యక్తి కోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటారు. ప్రొటెక్షన్ అంటే అదే అనే క్లారిటీ మీకొస్తుందనమాట. మీ ఆలోచనలు కానీ, మీరు అంటే ఆ వ్యక్తి ఒకవేళ మాట్లాడుతుంటే, వాళ్ళు మాట్లాడే మాటల్ని కానీ కరెక్ట్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ కార్డ్ వచ్చిందంటే మీ ఎమోషన్స్ అనేవి కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటాయండి. మూడ్ స్వింగ్స్ రావడం కానీ, ఆ వ్యక్తి మీద ఆ టైంకి నెగెటివ్‌గా అనుకోవడం కానీ, లేకపోతే ఎవరైనా ఆ వ్యక్తి గురించి బ్యాడ్‌గా చెప్తుంటే అది కరెక్ట్ అనే ఫీలింగ్ రావడం కానీ, ఇలాంటివి జరుగుతాయి. బట్ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తి రిలేషన్‌షిప్‌లో మీకోసం ఏం చేశారు అనే క్లారిటీ మీకొస్తే, ఆటోమేటిక్‌గా మీరేంటంటే ఆ వ్యక్తి మిమ్మల్ని కంట్రోల్ చేశారు, లేకపోతే ఆ వ్యక్తి ఏంటంటే మీకు బ్యాడ్ థింగ్స్ చేయాలనుకున్నారు అనేదైతే రాదు. నేను అదైతే చెప్పగలనండి. ఎందుకంటే ఈ కార్డ్స్ చూస్తున్న ప్రకారం యూనివర్స్ మీకు ఒకటే గైడెన్స్ ఇస్తుంది. ఈ సిట్యుయేషన్‌లోని మీరు పీస్‌ని చూజ్ చేసుకోండి అండ్ కైండ్‌నెస్ అనేది చూజ్ చేసుకోండి అన్నట్టుగా. జెంటిల్‌గా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయండి. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి. సో, దీన్నేంటంటే మీరు పెద్దది చేసి లేకపోతే పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీలో కొంతమంది ఉంటారండి. డే అండ్ నైట్ అదే ఆలోచిస్తుంటారు. అదే సిట్యుయేషన్‌లోని మీకు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. సో, అలాంటివి అవసరం లేదు. సిట్యుయేషన్‌లోనేంటంటే ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచించారనుకోండి మీకు ఫుల్‌గా క్లారిటీ వస్తుంది. ఎవరు చెప్పింది కూడా ఈ విషయంలో వినకపోతే మంచిది. ఎందుకంటే కర్మ వల్ల ఎలా ఉంటుందంటే ఎవరైనా కూడా అక్కడ మీకు సిట్యుయేషన్స్ కాంప్లికేట్ చేయొచ్చు. మీ ఆలోచనలు కూడా కాంప్లికేట్ చేయొచ్చు. మొత్తానికి ఈ రకంగా ఉంటుంది. కొంచెం బ్యాలెన్స్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకవేళ పర్టిక్యులర్‌గా అంటే ఇలాంటి సిట్యుయేషన్ నేను చెప్పింది ఎగ్జాక్ట్‌గా మీకు ఉంటే ఈ రెయిన్బో మూన్ స్టోన్ క్రిస్టల్‌ని మీరు యూజ్ చేయొచ్చండి. అంటే ఇందులో బ్రేస్లెట్ కూడా దొరుకుతుంది. ఆర్ ఎల్స్ ఇలా పామ్ స్టోన్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ కానీ మీరేంటంటే ఈ రెయిన్బో మూన్ స్టోన్ క్రిస్టల్ కానీ యూజ్ చేసేటట్టయితే ఐ మీన్ బ్రేస్లెట్ మీ రైట్ హ్యాండ్‌కి వేసుకోండి. లేకపోతే ఈ పామ్ స్టోన్‌ని కూడా యూజ్ చేయొచ్చు. ఇదేంటంటే జస్ట్ ఇలా హోల్డ్ చేస్తూ ఎవ్రీడే మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ ఒక 5 మినిట్స్ జస్ట్ మీరు అలా హోల్డ్ చేస్తూ మెడిటేషన్‌లా చేసినా సరే ఈ క్రిస్టల్ ఎనర్జీని మీరు ఫీల్ అవ్వగలుగుతారండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.